శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 25వ తారీఖు సోమవారం. ఈరోజు సూర్యోదయం 6:05 నుంచి 6:32 వరకు ఉంటుంది. విధియ మధ్యాహ్నం 12:34 నుంచి పూర్తయి తదనంతరం తదియ రావటం అనేది అయితే ఉంటుంది. ఇక నక్షత్రాల వివరాలకు వస్తే కనుక ఉత్తరా నక్షత్రం తెల్లవారుజామున 3:50 ముగుస్తుంది. తదనంతరం హస్త నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక యోగాల్లో సిద్ధయోగం అనేది మధ్యాహ్నం 12:06 వరకు, ఆ పైన సాధ్యయోగం అనేది ఉంటుంది. ఇక బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:32 నుంచి 5:19 వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేది రాత్రి 8:06 నుంచి రాత్రి 9:49 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:12 వరకు ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లోకి వస్తే కనుక రవియోగం అనేది తెల్లవారుజామున 3:50 నుంచి పూర్తిగా ఉంటుంది. ఇక వర్జించవలసిన వర్జం ఉదయం 9:49 నుంచి ఉదయం 11:32 వరకు. ఇక దుర్ముహూర్తం విషయానికి వస్తే కనుక మధ్యాహ్నం 12:43 నుంచి 1:33 మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు కూడా ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:37 నుంచి ఉదయం 9:10 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి ఏదైతే తారాబలం కనుక చూసుకున్నట్టయితే ఉత్తరా నక్షత్రం ఇది ఎవరెవరికి అనుకూలకంగా ఉంటుందో చూసుకుందాం. మేషరాశి విషయంలోకి అయితే కనుక భరణి నక్షత్రం, మరి తర్వాత ఏదైతే రాసి ఉందో వృషభ రాశి వారికి అయితే కనుక ఇటు మృగశిర రోహిణి నక్షత్రానికి అనుకూలం. మిథున రాశిలో కూడా మరి పునర్వసు నక్షత్రం మరియు మృగశిర నక్షత్రం. కర్కాటక రాశి విషయంలో కనుక మరి పునర్వసు నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. సింహరాశి విషయానికి వస్తే కనుక పుబ్బా నక్షత్రం. ఇక కన్యారాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం, హస్త నక్షత్రం. తులారాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం. అనురాధ మనకి ఏదైతే తర్వాత రాశి వృశ్చిక రాశి ఉందో అందులో అనురాధకి తప్ప మిగతా వారికి అనుకూలం. ధనుర్రాశి విషయంలోకి వస్తే కనుక మనకి పూర్వాషాఢ నక్షత్రానికి అనుకూలం. అదే మకర రాశిలో అయితే కనుక ధనిష్ట నక్షత్రము మరియు శ్రవణ నక్షత్రము. కుంభరాశి విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము. అదే చివరిదైన మీనరాశికి వస్తే కేవలం ఒక ఉత్తరాభాద్రకి తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలం. తారాబలం విషయానికి వస్తే కనుక ఈరోజు మేషరాశి వారికి చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇక ఇతరులతో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనపట్టలేదు. మిథున రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగా సాగటం అనేది అయితే ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏదైనా సరే ఒక సమస్య తీరింది అనుకునే టైంకి మరో సమస్య రావచ్చు. కర్కాటక రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఖర్చులకు దారి తీసే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు ఎంత జాగ్రత్తగా ఉందామన్నప్పటికీ కూడా కంట్రోల్ తప్పటం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదల వరకు యథాప్రకారంగా కొనసాగుతాయి. సింహరాశి వారికి కూడా ఖర్చులు అధికంగానే కనపడుతున్నాయి. శారీరకంగా కూడా కొంత ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. అతిగా మరి పనిచేయటం అనేది కూడా కొంత ఇబ్బంది తెలిపెట్టడం అనేది ఉంటుంది. కన్యారాశి వారికి కూడా ఖర్చులు ఎక్కువగానే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఆ నాన్నగారు అటువైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే చికాకులు ఎదురు కావచ్చు. వారసత్వంగా వచ్చే విషయాల్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఎదురు కావచ్చు. తులారాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు శారీరకంగా కూడా కొంత బలోపేతం అవటం అనేది అయితే ఉంటుంది. చాలా విషయాల్లో మీరు చాలా కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుని 10 మంది మెప్పు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి కూడా గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. ఎలా చూసుకున్నప్పటికీ కూడా అధిక భాగం మంచి ఫలితాలే కనపడుతున్నాయి. ఇటు ఉద్యోగం పొందాలన్నా, తర్వాత ఉన్న ఉద్యోగం నిలుపుకోవాలన్నా ఎలా చూసుకున్నప్పటికీ కూడా చాలా మంచి ఫలితాలు అయితే వృశ్చిక రాశిలో కనిపిస్తున్నాయి. ధనుర్రాశి వారికి కూడా అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి బయటపడతారు. అమ్మగారు లేదా నాన్నగారు అటువైపు ఉండే బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పుణ్య కార్యాచరణలో పాల్గొంటారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
మకర రాశి. మకర రాశి వారికైతే గనక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. ఇతరులతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పటిలాగానే ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త అవసరం. కుంభరాశి వారికి కొత్తగా పెళ్లి కావాలనుకున్న వారికి సాధ్యమవుతుంది. ఇప్పటికే పెళ్ళైన వారి భార్యాభర్తల మధ్య మనకు ఏవైనా సరే విభేదాలు పొడచూపే పరిస్థితులు అయితే ఉన్నాయి. కొత్తగా వ్యాపార విస్తరణకి ఇది అనుకూలమైన సమయం కాదు. మీనరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహకరమైన, సంతృప్తికరమైన వాతావరణం ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా కొంత లాభపడతారు. అయితే వైరల్ ఫీవర్ ఇలాంటి వాటికి సంబంధించినవి ఏమైనా సరే అనారోగ్యాలు ఎదుర్కోవచ్చు. ఇవి ఈరోజు ఉన్న ఫలితాలు. అయితే ఈరోజు మరి వరాహ జయంతి అనేది కూడా చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి మనం పూజించవలసింది ఏదైనా సరే చంద్రగ్రహ, రవిగ్రహ శాంతికైతే గనక ఈరోజు అనుకూలం. ఈరోజు ఏదైనా సరే మరి పాలతో మనం ఏదైనా సరే లక్ష్మీదేవికి అభిషేకం చేసినట్టయితే గనక చాలా మంచి ఫలితాలు రావటం అనేదైతే ఉంటుంది. ఈరోజు మనం చదవాల్సింది ఓం శ్రాం శ్రీం శ్రౌం చంద్రాయ నమః, ఓం శ్రాం శ్రీం శ్రౌం చంద్రమసే నమః, ఓం శ్రాం శ్రీం శ్రౌం చంద్రమసే నమః అనేది చదివినట్టయితే గనక మంచి ఫలితాలు వస్తాయి.